రెండవది దీనత్వము. 5 చెప్పాలి, 5లో రెండో దానిలోకి వచ్చాం. మంచిది ప్రియదేవుని పిల్లలు. రెండవది ఏంటి? దీనత్వము. అమ్మా, మన యేసయ్య ఎవరు చెప్పాలా? దీనుడును ధీరుడును. దేంటో దీనుడు చెప్పాలి మీరు. తన్ను తాను తగ్గించుకోవడంలో దీనుడు. ఎవరు చేయలేని పని భూమి మీద గురువు అని పిలవబడేవాడు ఎవడు కూడా చేయలేని పని శిష్యుల పాదాలు కడగడం. అవునా? అంత తగ్గించుకున్నాడు దీనుడుగా. మరి దేనిలో దీనుడు? మరణమును హరణము చేసి తిరిగి మృత్యుంజయుడే 3వ దినాన లేచిన ధీరుడు, వీరుడు, శూరుడు. నా యేసయ్యకు ఎవడు సాటి పోటీ లేడు. దేవుడికి మహిమ కలుగును గాక. ద రెజరక్షన్ ఆఫ్ లైఫ్. అందుకే మీ అందరికీ చెప్తున్నా, యోర్దాను నది చిత్రమైన నది, విచిత్రమైన నది. ఇజ్రాయేలు దేశంలో అన్ని పర్వతాల కంటే ఎత్తైన పర్వతము హెర్మోను పర్వతం. పర్వతాలన్నిటికంటే ఎత్తైంది ఏది చెప్పండి? హెర్మోను పర్వతం. ఎంత ఎత్తు ఉంటుందంటే భూమి ఉపరితలము నుంచి 1300 కిలోమీటర్లు ఎత్తు ఉంటుందట. అంటే అంత ఎత్తు మీద పుట్టిన యోర్దాను ఎగువ నుండి దిగువకు ప్రవహిస్తుంది. అలాగే నా యేసయ్య చెప్పండి, ఎగువ నుంచి ఎక్కడికి వచ్చాడు? దిగువకు వచ్చాడు. పరలోకము నుంచి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. అది ప్రవహించి ప్రవహించి మృత సముద్రములో కలిసిపోద్ది యోర్దాను. అలాగే నా యేసయ్య 33.5 సంవత్సరాలు జీవించి చివరికి ఆయన కూడా మానవుని వలె మరణించాడు, దేవుని వలె సూటిగా తిరిగి లేచాడు. మీకు అర్థం అవ్వాలి. అందుకే కొన్ని జీవనదులు ఉన్నాయి భూమి మీద. గోదావరి, కృష్ణ, చెప్పండి, పెన్న, తుంగభద్ర, నాగావళి ఉన్నాయమ్మా. ఇవన్నీ జీవనదులే. దేవుడు సృష్టికర్త. 2 పిల్లలు ఒక తల్లి గర్భంలో కవలలుగా పుట్టారనుకోండి, మనం ఎవరో పోల్చుకోలేం, కానీ తల్లి పోల్చుద్దుగా. మాట్లాడలేదు. వాడి మచ్చలో వాడి పుట్టి మచ్చలో ఎవరో తెలుసు. అది నిన్ను సృష్టించిన సృష్టికర్తకి మన మచ్చలు తెలవదా? మన మనసు తెలవదా? మాట్లాడరేంటండి? పిట్ట కడుపులో రెట్ట, మనిషి కడుపులో మాయ తెలియదు కానీ దేవుడికి. అయ్య బాబాయ్, హలో హలో, హల్లెలూయా. అమ్మయ్య ఉన్నారు నాయన. కనుక చూడండి, పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనములో ప్రియదేవుని పిల్లలు మీరు చదువుకోండి చాలా జాగ్రత్తగా. అందుకే యోర్దాను యేసయ్యకు సాదృశ్యంగా కనబడుతుంది. నేను త్వరగానే చెప్పేస్తాను నాన్న. అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు. చాలు నాన్న. 10వ వచనం, నా ప్రియుడు. చాలు నాన్న. తర్వాత రత్నవర్ణుడు ఉంటే మనకు అక్కడ వద్దు, కానీ పాఠాన్ని బట్టి నా ప్రియుడు ఎవరు? నా అంటే నా హక్కు. ఇప్పుడు మన పిల్లలకు ఒక పొట్లం తెచ్చి ఇచ్చాం, మిఠాయి ఏదో. మళ్ళీ తిరిగి ఆయన అడిగితే నాది అనడా? ఇప్పుడు మీరు కూడా ఏమంటారు? మా మందిరం, మా సేవకుడు, మాట్లాడరే అని అంటారు. మా మా ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇల్లు, మాట్లాడరే. నా భర్త, నా భార్య, నా పిల్లలు అనరా? మాట్లాడలేదు. నా అనే పదాన్ని చెప్పాలంటే ఈ రాత్రి సరిపోయింది. నా అంటే హక్కు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా ప్రియుడు ఎలాంటి వాడు? అది తెల్లనివాడు, పరిశుద్ధుడు. ఇప్పుడు హెర్మోనులో పుట్టిన యోర్దాను పరిశుద్ధమైనది. నా దేవుడు ఎవరు? కుమ్మరి పురుగు మట్టిలో తిరుగుద్ది కానీ మట్టి అంటదో. అలాగే ప్రియదేవుని పిల్లలారా, పాపుల మధ్యలో నివసించాడు కానీ పాపమంటని పరిశుద్ధుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత పరిశుద్ధుడైన ఆ ప్రభు ప్రక్కన రేపు మేఘం మీద కూర్చోవాలంటే మనం కూడా ఏమై ఉండాలి? నువ్వు చదివే గ్రంథం పేరేంటి? అది. మరి ఎలాగైపోవాలి మనం? మేపును బట్టే రూపులు ఉంటాయిగా. కుండలోది కుండలో ఉండాలి, పిల్లలు దుడ్డులాగా ఉండాలంటే ఎట్ట అవుతారు? నువ్వు ఎంత మేస్తే, ఎంత చదివితే, ఎంత ప్రార్థిస్తే, ఎంత ఉపవాసం ఉంటే, మాట్లాడతలేదు. కొంత ఉపవాసం ఉండి ఉసూరుమంట కూకుంటారు. అది పరిస్థితి. కానీ మంచిది ప్రియదేవుని పిల్లలారా, యోర్దాను యేసయ్యకు సాదృశ్యం. అందుకే నేను మరి ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఈ లోకములో ప్రియదేవుని పిల్లలారా దేవుళ్ళు అని పిలవబడేవారు చాలామంది ఉన్నారు.
పరిశుద్ధ దేవుడు అని పిలువబడుతున్నవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. దేవుడికి మహిమ కలుగును గాక. నీ దేవుడు పరిశుద్ధుడు గనుక, నువ్వు చదివే గ్రంథం పరిశుద్ధమైంది గనుక, మాట్లాడే మాట, బ్రతికే బ్రతుకు, చూచే చూపు కూడా పరిశుద్ధమైనది ఉంటే ఆ పరిశుద్ధ లోకానికి వెళ్తాం. పాపులకు ప్రవేశం లేదు అంటే ఇప్పుడు దేవుని పిల్లలు మరి లేకపోతే జన్మమును బట్టి, నైజమును బట్టి, కాలమును బట్టి, మాటను బట్టి, భాషను బట్టి మేము పవిత్రులం కాదు, పరిశుద్ధులం కాదు, అపరిశుద్ధులం కదయ్యా అని అంటావా? అందుకే నీకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివి పరిశుద్ధుడు కమ్మన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. లేకపోతే రేపొద్దున్న లెక్కలన్నీ అడుగుతాడు, డొక్క పగలు తీసేస్తాడు. గుర్తుపెట్టుకో. ఈ రోజున పాస్టర్ గారి ప్రశ్న ఇస్తే ఒకటేనండి పెద్దవారి పాస్టర్ గారి, ఇంకా చాలామంది ఉన్నారు, వెళ్ళిపో. రేపొద్దున ఎక్కడికి వెళ్తా? ఏం బ్రో, మళ్ళీ బ్రదర్ అంటే కుదురుతలే వాళ్ళ అందరినీ వాళ్ళ బ్రో, వెళ్ళేమో సిస్. అన్నీ షార్ట్ కట్లే, అన్నీ లెస్లే. షుగర్ లెస్, వైర్ లెస్, ఫీడ్ లెస్, యూజ్ లెస్, అన్నీ లెస్లే. ఒక 30-40 ఉండయి, ఇప్పుడు అవ్వలే. దేవుడికే మహిమ కలుగును కాక. ఇప్పుడు మీరందరూ నిర్గమాకాండం 15-11 చదవమ్మా. నిర్గమాకాండ గ్రంథం 15-11 వచనం. వేల్పులలో నీ వంటి వాడెవడు? అద్దుగో పరిశుద్ధతను బట్టి నీవెవరవు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో సైన్యములకు అధిపతియు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే సృష్టికర్త అయిన తండ్రి పరిశుద్ధుడు, రక్షణకర్త అయిన క్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు కూడా. మరి ఆయన సంఘమై ఉన్న మనం కూడా ఎలా ఉండాలి? అది పరిశుద్ధతగా ఉంటే వరాలు వస్తాయి, పరిశుద్ధంగా ఉంటే దర్శనాలు వస్తాయి. ఒక మాట చెప్పనా, నీ శరీరం మీద ఉన్న వస్త్రం గనక శుద్ధిగా ఉంటే చూచే వాళ్ళందరూ అంటారు, ఎవరో కానిరా ఆ భార్య భలే ఉతుకుద్దురా, బట్టలాడి భలే ఉంటాయిరా అని అంటారు, గౌరవం వస్తుంది. ఇల్లు శుద్ధిగా ఉందనుకో, ఇళ్ళకి మంచి పేరు వస్తుంది. మాట శుద్ధిగా ఉందనుకో, 10 మంది మనుషులు మన వెనక నడుస్తారు. నేత్రం శుద్ధిగా ఉందనుకోండి, దారి క్లియర్గా కనపడుద్ది. హృదయం శుద్ధిగా ఉంటే పరలోకం వస్తుంది. లేకపోతే నోటితో పేదం సోత్రం సోత్రం సోత్రం, నీ గాత్రం నా గోత్రం గోతులు ఎడతాం అనకూడదు. మరి ఏం చేస్తాం? పబ్లిక్ మీటింగ్లో అనొచ్చండి అయ్య గారు, అనకూడదు, బాధపడతారు పాపం. తూచమ్మా, ఏమనుకోబాకండి. అది లేకపోతే ఆంబ్లీస్. నేను చిన్నప్పుడు అయ్యే ఆటలాడా. అది నాకు వెరైటీగా పదాలు మాట్లాడతాం తెలవదు. ఏ ప్రజల మధ్యకి వెళ్తే ఆ ప్రజల భాష మాట్లాడతాం వచ్చు నాకు, దేవుడి స్తోత్రం, అంతే. అంతేగాని పల్లెటూరు వెళ్ళి వాట్ డూ యూ వాంట్ అన్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత హౌ డూ యూ డూ అన్నాం అనుకో, ఆ మాట రానుడు ఏమంటాడు? ఎవడు యూ డూ అంటాడు. మనకెందుకు ఆడుతూ అనిపించుకోడు. అది ఇక్కడ ఏదైనా ఒక బాటిల్ ఉంది సార్, ఒక బాటిల్ ఇవ్వండి సార్, పర్లేదు ఇచ్చేయండి. ఇప్పుడు బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్లో నీళ్ళు ఏ ఆకారంలో ఉన్నాయి? ఈ బాటిల్ ఆకారంలోనే ఉన్నాయి, అవునా? వీటిని తీసుకెళ్ళి గ్లాసులో పోసాం, లోటాలో పోసాం, చెంబులో పోసాం. నేను మారనంటదా? నేను కూడా అంతే. దేవుడికి స్తోత్రం. అది ఇక్కడున్న సేవకులు అంతే. కలిగి ఉంది పెట్టాం, తింటాం. కలిగి లేదు, కళ్ళం పళ్ళు పెట్టుకున్నావు, పచ్చడి మెసుకులతో తిని వెళ్ళిపోతాం. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన్ను చూడు, అంతా సరైపోద్ది. ఆయన్ను నువ్వు చూసినా, నిన్న ఆయన్ని చూసినా మొత్తం సెట్ అయిపోద్ది. ఎవడంగా చూడక్కర్లా. ఒకటి ప్రధానత్వం, రెండవది దీనత్వం. నువ్వు ఎంత ఎదుగుతావో అంత దీనంగా ఉండు సంఘంలో. కాసిన చెట్టు కొమ్మలు చూడు, కాయలున్న చెట్టు కొమ్మ కిందకు ఉంటుంది, ఏ కాయ లేనిది మాత్రం అల్లాడుద్ది. మాట్లాడతలేదు మీరు? నువ్వు కాసిందానివా కాయిందానివా నువ్వే తెలుసుకో. నాకు చెప్పొద్దు సమాధానం, ప్రభువుని అడుగు, మంచిది. అందుకని వేల్పులలో నీ వంటి వాడెవడు? ఆరాధికులలో మహోన్నతుడైన దేవుడవు, పరిశుద్ధుడవు. ఆయన దీనత్వము ధరించి వచ్చాడు. దేవదూతల మధ్యలో సమీపింపరాని తేజస్సులో సాటి లేని పరిశుద్ధత కలిగి 24 పెద్దలు, 1,000,000 దేవదూతలు, 4 జీవులు, ధవళ సింహాసనం, దేవలోకములో దేవుని కుడిపార్శ్వమందు కూర్చునే ఈ రక్షకుడైన ప్రభువు నీ కొరకు తగ్గించుకుని వచ్చాడు. నువ్వు తగ్గించుకుని మందిరానికి రాలేవు. ఒళ్ళు తగ్గాలని పొద్దునే లేచి కుక్కరించుకు తిరిగేస్తున్నారు. ఇది ఆణిదే లాక్కెళ్తుందో, అది ఈయన లాక్కెళ్తుందో తెలుతులా.
ఆ కుక్కలు లాకెళ్ళే బదులు పొద్దున్నెళ్ళి తెల్లవారుజామున లేచి దేవుడి మందిరంలో పడి మోకాళ్ళు ఊని దేవా నీకు స్తోత్రం అయ్యి అంటే దేవదూతల కళ, దేవదూతల శక్తి, దేవదూతల రూపం వస్తుంది. దేవునికి స్తోత్రం. అదేనండి, అది తప్ప అన్నీ చేస్తున్నాం. అదే చేయలేకపోతున్నాం పాస్టర్ గారు. అదే తెల్లవారుజాము నుంచి రేపు నుంచి లేపుతాం పాస్టర్ గారు. తెల్లవారుజామున అంటే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ 8. అందుకని రాత్రిపూట కళ్ళపు కొట్టి ముగ్గులెట్టేసి పడుకుంటున్నారుగా, పొద్దున్నే లేగలేమని. మాట్లాడతలేదు మీరు. మొత్తం లైఫ్ స్టైల్ మారిపోయింది. చాలామంది అండి, అయ్యగారు దాసయ్య గారు, మొత్తానికి ఏదన్నా కానీ మొత్తానికి చాలామంది మొగల రేకులు మొహం పెట్టేశారయ్యా. మొత్తానికి సర్చింగ్లో దొరికేశారు మొత్తం అందరూ. ఏమో ఇక మీరే సమాధానించుకోండి. దేవుడికి మహిమ కలుగును కాక. వచ్చే సంవత్సరం పిలిచినా పిలవపోయినా చెప్పడం మాత్రం చెప్పడమే. ఒక్క ఆత్మ రక్షించబడిన ఈ ఖర్చు పెద్ద లెక్కలోది కాదు. దేవుడికి స్తోత్రం. ఒక్క ఆత్మ దేవుని పిల్లలు ఈ వాక్యాన్ని బట్టి క్రమపరుచుకున్నాను నేను అని చెప్పగలిగితే దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యం. ఇంతమంది సేవకుల ప్రయాసకు వృధా కాదు. దేవుడికి స్తోత్రం. హెర్మోను ఉన్నతమైనది. పర్వతములన్నిటిలో నా దేవుడు ఉన్నతమైన వాడు, దైవత్వం కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, తేజస్సు కలిగిన వాడు. కానీ నేను అక్కడుంటా, నువ్వు అక్కడికి రాగలిగితే రా అన్న దేవుడు కాదు. నువ్వు ఉన్న చోటికి, నువ్వు పడున్న చోటికి, నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఆ బెతస్తా కోనేటి దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయములో పడున్న దగ్గరికి వచ్చి పలకరించాడే, అలా పలకరించమని పట్టించుకున్నవాడు యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం. అందుకే యోర్దాను నది వలె దేవుని పిల్లలారా నీవు నేను ఉండాలి దీనత్వం కలిగి. దీనత్వం కలిగాడు కనుక పాదాలు కడిగాడు నాన్న. ఈ లోక సంప్రదాయంలో గురువు పాదాలు కడిగి నెత్తి మీద చల్లుకుని నిలబడి ఉంది. కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? శిష్యుల పాదాలు కడిగాడు, కడిగి తుడిచాడు. ఈ రాత్రి మీ అందరికీ చెప్తున్నా, కడగబడ్డావు, తొడవబడు. నీలో అనుమానాలు, నీలో సందేహాలు, నీలో సమస్యలు, నీలో ఉన్న అవిశ్వాసం యేసయ్య రక్షణ వస్త్రము ద్వారా తుడిచివేయబడును గాక. ఉన్నతమైన పరలోకం, దీనత్వం భూలోకానికి దిగొచ్చాడు. యోర్దాను నది వలె దేవుని సన్నిధిలో ఎప్పుడు నేల మట్టుకు తగ్గించుకో. సంఘ పెద్దవా అయితే పెత్తనం చేయబాక, పరిచర్య చేయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ద్వారా కట్టబడిన సంఘం ఇది. ఆయన శరీరం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు దేహం ఇది. దీన్ని ఎవడో టచ్ చేసిన ఆయన ఊరుకోడు. అందుకే చెప్తున్నా, మన జీవితాలు, మన కుటుంబాలు, వ్యాపారాలు హెచ్చించబడాలి అనంటే మనం దేవుని మందిరంలో నేల మట్టుకి తగ్గించుకోవాలి. నేను ఈ పరిచర్యకు వచ్చినప్పుడు నా ఆత్మీయ తండ్రి గారే మా మేనమామ. ప్రదేభని పిల్లలు నేను డిగ్రీ చేశాను మచిలీపట్నం నోబుల్ కాలేజీలో. ప్రదేభని పిల్లలు 1996 బ్యాచ్. నా సాక్ష్యం ఎప్పుడన్నా చెప్తానే కానీ ఒక చిన్న అవుట్లైన్లో చెప్తాను. ప్రదేభని పిల్లారా, నేను స్టేట్ వాలీబాల్కి 96 బ్యాచ్లో నాగార్జున యూనివర్సిటీ తరపున సెలెక్ట్ అయిన ప్లేయర్ని. నా టాలెంట్ ద్వారా నాకు మంచి జాబ్ వస్తుందని కూర్చున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. సరే, మధ్యలో చాలా జరిగినాయి, నేను ఊరక సేవలోకి ఏం రాలేదు. కానీ ప్రదేభని పిల్లలారా, రాగానే నా ఆత్మీయ తండ్రి, బావగారు, మేనమామ, మళ్ళీ కాబోయే మాంగారు, ఆత్మీయ గురువు గారు, ఈయన బకెటును ఫినాయిల్ డబ్బాను చీపురు కట్టించి ఆ బాత్రూమ్లు కడిగి అన్నాడు. అన్నా అని మా అక్కంక చూశా. నా సంసారంలో నిప్పులు పోయిబాక వెళ్ళి కడుగు అంది. ఇదన్నా ఏమన్నా దారి చేద్దేమో అని మా అక్కంక చూశా. నా మార్పు చూడకుండానే మా అమ్మ నాన్న చచ్చిపోయారు. అంత ఏడిపించాను నేను. 20-25 మంది బ్యాచ్ని మెయింటైన్ చేసి. మై ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ప్రదేభని పిల్లారా, ఎక్కడ తప్పటం అంటే ఎరగను సబ్జెక్ట్. నేను లాంగ్ జంప్లో, హై జంప్లో, ఖోఖోలో, టెన్నికాయిట్లో, షటిల్లో డిస్టిక్ ప్లేయర్ని. ఒక్క వాలీబాల్లోనే స్టేట్ ప్లేయర్ని. సిట్టింగ్ ప్లేయర్ని కాదు, సిట్టింగ్ చేసే ప్లేయర్ని. ప్రదేభని పిల్లలారా, స్టాండ్కి జంపు 19 అంగళాలు ఉండేది. స్టప్పు తీసుకుని ఎగిరితే 22 అంగళాలకు ఎగిరేవాడిని. బ్లాక్ చేస్తే అక్కడ పట్టుకుంటే ఇగో ఏలు ఎరగొట్టేశారు, మణికట్టు ఎరగొట్టేశారు. ఇవాళ ఫిజికలీ అన్ఫిట్ అని ప్రభుత్వం నన్ను తోసేసింది, స్పిరిచువలీ ఫిట్ అని దేవుడు నన్ను ఈ సేవలో తీసుకున్నాడు. అందుకని ఎంతమంది ఉంటారో మనకు అనవసరం, ఎంత దూరం మనకు అనవసరం. ప్రదేభని పిల్లారా, వాక్యానికి టైం ఎంత ఇస్తాడు అంతే కావాలి మనకి. ఒక ఆయన అడిగాడు నన్ను, ఎంత తీసుకుంటారు పాస్టర్ గారు అంటే 1.5 పైన తీసుకుంటానని చెప్పాను. ఏం తింటారు పాస్టర్ గారు అన్నారు. కూర్చున్న విశ్వాసులు మెదడు మాత్రం తింటారని చెప్పాను. నో డౌట్, దాంట్లో ఏం పర్వాలేదు. సిగ్గుపడనక్కర్లేని సేవకుడిగా పనిచేయచ్చు. బైబిల్ పట్టుకొని దర్జాగా నడవచ్చు.
నా అంత భాగ్యవంతుడు అనిల్ అంబానీ కూడా లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. అది అపరకోటేశ్వరుడు బైబిల్ పట్టుకున్న పతుడు కూడా. రక్షణ లేని ప్రతివాడు భిక్షకుడే, రక్షణ ఉన్న ప్రతివాడు కూడా దేవుని పిల్లల ఐశ్వర్యవంతుడే. అందుకే ఈ రాత్రి మీరందరూ కూడా హెర్మోనులా ఉన్నత దేవుడు, దైవత్వం కలిగిన వాడు అన్ని నామముల కంటే. అందుకే దేవుని పిల్లలను నువ్వు తగ్గించుకో. నేల మట్టుకు దేవుడు ఆకాశమంత ఎత్తు నిన్ను ఎత్తుతాడు. అందుకే ప్రియ దేవుని పిల్లలారా, నేనేదో ఆవేశంగా మాట్లాడట్లా, నిజాలే మాట్లాడుతున్నా, వాస్తవాలే చెప్తున్నా. దావీదు ఎంత దీనత్వం కలిగి ఉన్నాడండి. అన్నలు లెక్క చేయలా, అమ్మా నాన్న మర్చిపోయారు. ఏ పండక్కి కూడా అమ్మ పక్కన, నాన్న పక్కన, అన్నదమ్ముల పక్కన కూర్చోబెట్టుకుని వీడు మా తమ్ముడని అన్నం పెట్టినోళ్ళు కాదు. కానీ అడవిలో ఉన్న దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారులారా, నిన్నెవ్వడు మర్చిపోయినా నా దేవుడు మర్చిపోయేవాడు కాదు. అడవిలో ఉన్న, అప్పుల్లో ఉన్న, ఆక్రందనలో ఉన్న నీ కొరకు ఆయన వెయిట్ అండ్ సీ. నీ వచ్చేదాకా చూస్తాడు ఆయన. నువ్వు ఆలస్యంగా వచ్చావు కదా, నీ ఆశీర్వాదం పెద్దోడికి ఇచ్చా, ముందు వచ్చినోడికి ఇచ్చా అనడం. అదే మనం పెళ్లి భోజనాలు పెడితే 200 మందికి చెప్పాం, ఎక్కువ మంది వస్తున్నారు అనుకో, 4 టేబుల్ పడేసేద్దాం. మాట్లాడరా, రే వచ్చేస్తున్నారు కూర్చుంటున్నారు కానీ టేబుల్ పడేసేయండి, మనం పెట్టలేం అంటాం. కానీ నువ్వు ఎప్పుడు వచ్చినా నీ గంప నీ కోసం ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తున్నా, మందిరానికి వచ్చేవారులారా, నీకు దేవుడు సేవకుడు ద్వారా ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో నువ్వు ఆకాశమంత ఎత్తి ఎదిగినా నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఆ పని నాకు ఇచ్చేయండి అయ్యగారు, ఆ పని ద్వారానే ఈ స్థాయికి వచ్చాను నేను. దేవుని పిల్లలారా, నేను సగర్వంగా భక్తిని బట్టి నేను చెప్పగలను, టాపీ మేస్తులు పిల్లలు దేవుని పిల్లలారా బాబాయ్ బాబాయ్ అని పిలిచేవాళ్ళు. నన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళని వెనకాలేసి తిప్పాను. దేవుని పిల్లలారా, కారు నేర్పేవాడిని. అర్ధరాత్రి వరకు వాళ్ళతో కూర్చొని చిన్న పిల్లవాడిలాగా మారిపోయి దేవుని పిల్లల వారితో మాట్లాడేవాడిని. ఈరోజు నా టాపీ మేస్తుల పిల్లలు దేవుని పిల్లల వాళ్ళ తల్లులేమో ఆలయాన్ని కడిగేవారు, వంట చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లలే దేవుని పిల్లల లారీ డ్రైవర్ కొడుకులు ఉన్నారు, సెంట్రింగ్ పెట్టుకునే వారి పిల్లలు ఉన్నారు, టాపీ మేస్తుల పిల్లలు ఉన్నారు, హోటల్స్లో పనిచేసేవారి పిల్లలు ఉన్నారు. ఈ రోజున ఇంచుమించుగా నా సంఘములో ఒక 9 మంది విదేశాల్లో ఉన్నారు. హల్లెలూయా. కారణం ఏంటో చెప్పనా? ఇప్పుడు నాతో పాటు వచ్చాడు, డ్రైవర్ కదాడు, సమర్పణ చేసుకున్నాడు, పొద్దస్తమాన ఉద్యోగం చేస్తాడు. దేవుని పిల్లారా, 5 గంటలకి కంప్లీట్ చేసుకుంటాడు. అయ్యగారు మీటింగ్ ఎక్కడ ఉంటే చెప్పండి వస్తాను. మళ్ళీ అర్ధరాత్రి 2 అవుద్ది. దేవుని పిల్లారా, మళ్ళీ ఉదయాన్నే ఆడికో 3 పాడి గేదెలు ఉన్నాయి, మళ్ళీ ఆ గేదెలను చూసుకుంటాడు. అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉండి లేచి వంట చేయలేదు. దేవుని పిల్లలారా, మంచి విశ్వాస జీవితంలో దేవుడు వీరుల్ని, సేవకుడి కొరకు మీ పిల్లలను మీరు పరిచర్యకి అప్పగిస్తే మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎన్ని తీసుకున్నావు సంఘంలో నుంచి? అయ్యగారు పిల్లవాడికి పెళ్ళి అయ్యేటట్టు ప్రార్థన చేయండి. మొదలు పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత అయ్యగారు అమ్మాయి నీళ్లు పోసుకోవాలి ప్రార్థన చేయి. మొదలు అయ్యగారు ప్రార్థన వల్ల నెల తప్పింది అమ్మాయి, మంచిది, అది నిలబడాలి, ప్రార్థన చేయి. నిలబడింది. 9వ నెల 10వ రోజు నొప్పులు స్టార్ట్ అయినాయి. పాస్టర్ గారికి మొదలకపోను, ఆయన నిప్పులేమో కానీ వీడికి నిప్పులు మొదలు. అయ్యగారు నొప్పులు అట్టగానమ్మా, అలసిపోయి వచ్చాడో ఏమో తెలియదు. ఎత్తడేంటి రా, ఫోన్ చేస్తే ఎత్తడేంటి, కొట్టో ఎత్తడో. ఎంతవరకు తెగ వచ్చేవాడు ఇంటికి, ఇప్పుడు రావట్లే. ఈ మధ్యన సంఘం పెరిగాక రావట్లా, పట్టించుకుంటున్నా మనల్ని. వెళ్ళిపోతున్నాడు, మనం చూసుకుంటూనే పోతున్నాడు. స్టార్టింగ్లో మన ఇంటికి కోడిగుడ్డేసి అన్నం పెట్టాం. మరి నువ్వు పెట్టబట్టే షుగర్ బీపీ వచ్చింది. చెప్పాక బరి తెగించిన బోధకుడిని, ఇబ్బంది ఏమలే. 26 సంవత్సరాలుగా 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు. అది ఇక్కడ కూర్చున్నాయి. ఆ దైవజనుడికి అయితే ఆయన విశ్వాస జీవితం అంతా ఉండదేమో నా వయసు. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి సమానుడు. ఎంతసేపు కూర్చోవడం ఆయనకి కష్టమే. కూర్చోపోయినా ఆయన ఎవరేమనరు. కానీ ఎందుకు కూర్చున్నాడు? ఒక ఆశ, ఒక ఆత్మీయత. ఈ సేవకుడి ద్వారా ఇంకా నేనేమి నేర్చుకుంటాను. 100 ఏళ్ల వయసు వచ్చిన అబ్రహాము పరిగెత్తుకెళ్ళాడట. మనకు తిప్పి కొడితే 60 లేవు. గుడికి రాలేకపోతున్నాను పాస్టర్ గారి, ప్రార్థన చేయండి. రాలేకపోతే కాళ్ళు నొప్పులు, తింటాకి పళ్ళు నొప్పులు లేవు, చూడటానికి కళ్ళు నొప్పులు లేవు. అదే కానీ మనవరాళ్ళు విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి వస్తే ఇక యేసు రక్తం చేయి, మినువులు ఇసిరేసి నెయ్యి కలిపేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మరియమ్మ యోసేపు నికోదేము అరిమతె యోసేపు మొత్తం ఇంతంత లడ్డూలు తిను తిను.
ఇక్కడ పాస్టర్ గారు ఎండిపోతాడు అని చెప్పాలని ఉంటుంది. కానీ పబ్లిక్ మీటింగ్లో మరి అట్లా చెప్పకూడదు, చాలామంది వింటూ ఉంటారు. కనుక దయచేసి దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ తల్లి అంటే సపరేట్గా కూకుంది. సరే, మంచిది. ఏదేమైనప్పటికీ దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను సేవలోకి రాకముందు సినిమాలు కూడా ఆడా, సినిమాలు కొని ఆడిచ్చా. అందుకని నాకు 70mm థియేటర్ లాగా అంత చూడటం అలవాటు. నువ్వేమనుకో భక్తలే అది. అందుకని సైడ్ ఎఫెక్ట్లు, పాటలకు సైడ్ ఎఫెక్ట్లు వేయటంలో నెంబర్ 1 మనం. అర్థమైందమ్మా? అది మచిలీపట్నం చిరంజీవి అసోసియేషన్కి ఇప్పుడు దేవుని పిల్లలు వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసాం మనం. ట్యూబులతో తెక్కొట్టేశారు మనల్ని. అది పరిస్థితి. అవన్నీ జరిగాకే ఇదిగో యేసుప్రభు 33 చెరువులు నీళ్ళు తాగిచ్చి అరే పిచ్చోడానికి తీసుకొచ్చి ఇక్కడ చెప్పాడు. అందుకనే దీనత్వం కలిగి జీవించాలా. ఏం కలిగి జీవించాలా? అది దావీదు దీనత్వం కలిగి జీవించాడు. రాజుగా దేవుడు హెచ్చించాడు. అవునా? దేవుడు ఒక మనిషిని హెచ్చిస్తే ఏ వ్యక్తి వాడిని కిందగా దించలేడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ సంఘానికి నువ్వు వచ్చేటప్పుడు నీ సీనియారిటీతో రాబాక, నీ సిన్సియారిటీతో రా. నువ్వెంత సీనియర్వి దేవుడికి అవసరంలా. నువ్వు ఎంత తగ్గించుకున్నావు అంత దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇదే మాట దావీదుకి అన్వయిస్తూ మాట చెప్పి నేను 3వ మాటలోకి వెళ్తాను, సమయం అయింది కనుక. ఏంటి ఆ మాట అంటే, రాజు అయిపోయాడు కానీ ప్రవక్త నాతాను వచ్చి ఆ పాపము చేసిన మనుషుడువు నీవే అన్నప్పుడు పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడా లేదా? అది దీనత్వం. దేవుడికి మహిమ కలుగును గాక. దీనులను హెచ్చిస్తాడు, అనాథులను దీవిస్తాడు, దీన హృదయ నాదములను వింటాడు, వారి కోసం దిగి వస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే మీ సంఘములో నీ బలమైన దేవుని సేవకుడి చేతి కింద మీ పిల్లలను దేన మనసుతో, ఒక్క మాట పొరపాటుగా సంఘాన్ని గురించి సేవకుడి గురించి మాట్లాడితే వెంటనే ఖండించే ప్రయత్నం చేయి, దాన్ని కొనసాగింప చేయని మాక. దేవుడికి మహిమ కలుగును గాక. యోర్ధానులో ఉన్న 3వ లక్షణం సమానత్వం అనండి. అది పాట కూడా ఉంది, తర్వాత ఏమైనా వస్తే పాడండి. సమానతత్వము, సహోదరత్వము, సమంజసముగానే అని దేవుని పిల్లల పాట కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఇంత గొప్పవాడవడానికి కారణం ఏమిటి? ఈ యోర్దాను పెద్ద నదేం కాదు, ఇది కూడా ఒక కాలువ లాంటిదే. కానీ 4 పిల్ల కాలువలను కలుపుకొని యోర్దాను ఒక పెద్ద నదిగా మారింది. అలాగే మీరు కూడా దేవుని పిల్లలారా అందరినీ కలుపుకుపోయేది క్రైస్తవ్యం. దేవుడికి మహిమ కలుగును గాక. 4 చిన్న కాలువలు ఏంటో చెప్పనా? ఒక నది పేరు బానియోన్, 2వ నది పేరు లెద్దాను, 3వ నది పేరు అస్బానీ, 4వ నది పేరు బారైట్. ఈ 4 నదులను యోర్దాను ఏం చేసింది? కలుపుకుంది. ఎక్కడో పుట్టిన కృష్ణా నది 2 పాయలుగా చీలింది. అటు గుంటూరు జిల్లాని ఇటు కృష్ణా జిల్లాని ఏం చేస్తుంది? అది సస్యశ్యామలం చేస్తుంది. నది కంటే పాయలే పెద్దగా ఉన్నాయి. అవునా? అందుకని నేను అంటున్నాను, నా యేసయ్య ఏం కలిగిన వాడు అని అంటే సహోదరత్వం కలిగిన వాడు. ఎటువంటి వారినైనా, ఎలాంటి వారినైనా, ఎక్కడి వారినైనా, వాళ్ళది ఏ ప్రాంతమైనా, టిల్ డేటు ఈ రాత్రి ఈ క్షణం వరకు యేసయ్య ఎవడరా అని నువ్వు దూషించి ద్వేషించిన నీ కొరకు ఆయన దిగి రాగలిగిన దేవుడు, చేర్చుకోగలిగిన వాడు. అందుకే దేవుని పిల్లలారా, ఎడారి భూములను కలుపుకుంది, సస్యశ్యామలం చేసింది. సస్యశ్యామలంగా మార్చబడడానికి వడివడిగా ఇంచుమించుగా దేవుని పిల్లలారా 235 కిలోమీటర్లు ప్రవహించే ఈ యోర్దాను నది ఈ చిన్న చిన్న కాలువలను కలుపుకుంది. కనుక అన్ని సంఘాలని, అన్ని డినామినేషన్స్ని, అన్ని మతముల వారిని, అన్ని జాతుల వారిని కలుపుకుని వెళ్ళేది క్రైస్తవ్యం. దేవుడికి మహిమ కలుగును గాక. సస్యశ్యామలంగా మారుద్దు. మీరు కూడా అంతే, అందరిని కలుపుకెళ్ళండి. ఓ మాట చెప్తాను, అందరికి చెయ్యిలు ఉన్నాయా? ఎన్నుండే ఏళ్ళు? మంచిది. ఈ 5 ఏళ్లలో ప్రధానమైన ఏలేది? పెద్దది, మంచిది. ఇప్పుడు MBBS చదివినోడు కూడా సరే, ఇక ఆ జోలికి వెళ్తే నేను ముగించలేను, సమయం అయింది. దేవుని పిల్లారా, ఏలు ముద్రే దస్తావేజులకి మంచిగా ఏదైనా పట్టుకోవాలంటే, కత్తి పట్టుకోవాలన్నా, కత్తిపేట పట్టుకోవాలన్నా ఏముండాలి? బొటనేలు. ఇప్పుడు ఈ బొటనేలు ఇంకా చూడండి అందరూ. నాకు కనపడుతున్న వీడియోలో లేకపోతే ఇక్కడ ఎడతా? రైట్, ఓకే, మంచిది. ఇది 5 వేళ్ళు. ఈ 5 వేళ్లలో ఈ బొటనేలు చూడండి, ఇక్కడికి వెళ్ళిందా? ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు అన్నిటికంటే చిన్నది ఇదేగా, దీని రమ్మను
టెక్కెక్కువ దీనికి. నువ్వు పెద్దోడు అనిపించుకోవాలంటే అందరి దగ్గరికి నువ్వే పోవాలా. దేవుడికి మహిమ కలుగును గాక. అందరు నీ దగ్గరికి వస్తాం కాదు. అందుకే ప్రియమైన పిల్లారా, బడుగు బలహీన వర్గాల అందరూ నీ దగ్గరికి రావడం కాదు, నువ్వే వాళ్ళ దగ్గరికి పోవాలా. అందుకే యేసయ్య అందరి దగ్గరికి వెళ్ళాడు, అందుకే గొప్పోడయ్యాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందరిని రానిచ్చాడు, అందుకే గొప్పోడయ్యాడు. అందుకే ప్రియమైన పిల్లారా, సంఘములో ఉండాల్సిన బలవంతుడు బలహీనుని కలుపుకెళ్ళాలి. పాటలు రాని వారిని పాటలు వచ్చిన వాళ్ళు చెప్పండి కలుపుకెళ్ళాలి. వాక్యం చదివేవారు వాక్యం చదవని అమ్మని, మా బైబిల్ మూసించావు, నేను తెరిచి నీకు ఇస్తానుండా వాక్యం అనాలి. ఏదో ఒక రోజుకి ఆసక్తి వారికి కూడా. ప్రార్థన చేయలేని వాడికి ప్రార్థన, నేను త్వరగా చెప్పేస్తాను, చాలా మ్యాటర్ ఇంకా. కానీ ప్రియమైన పిల్లారా, భక్తి లేని వారికి భక్తి నేర్పాలి. తెలివి తక్కువ వాడు ఉంటాడు సంఘములో, పామరుడు ఉంటాడు సంఘములో, బలహీనుడు ఉంటాడు సంఘములో, ఇచ్చేవాడు ఉంటాడు, ఇవ్వలేని వాడు ఉంటాడు. కానీ ఇవ్వలేని వాడు పరిచర్య చేస్తాడేమో, మోకరిస్తాడేమో, దర్శనం ఉన్నదేమో. ఎవడి పని వాడు చేయాలంటే అందరిని మనం ఏం చేయాలి? మాట్లాడలేదు మీరు. కొంతమంది దేవుని పిల్లారా వాళ్ళే డోక్రా గ్రూపులాగా మాట్లాడతలేదు. సంఘాలకు కూడా దేవుని పిల్లలు వాళ్ళ గ్రూపులు వచ్చేసినాయి. మనోళ్ళందరూ ఇటండే, ఈవిడ ఈ డోక్రా గ్రూప్ పేషెంట్. మీకు అర్థమవుతుందా? ఏదన్నా ఒకవేళ ఏదన్నా చెప్పామనుకోండి, మన ఇంటి పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? పక్కరండి. అట్ట భయపెట్టేవాళ్ళు కూడా ఉన్నారండి, లేరా? చాలామంది ఉన్నారు. మీరు మాట్లాడతలా, మీ మౌనం నాకు అర్థమైందిలే. గనుక దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి తృణీకరింపబడిన వాడిని దేవుడు ఏం చేస్తాడు? మూలకు తలరాయిగా. అది ఏది శ్రేష్టమైందంటే బొటనవేలు అన్నాం. ఈ బొటనవేలు అన్నిటికంటే శ్రేష్టమైంది, బలమైంది. చిన్నదిగా కనబడుద్దే కానీ బలమైంది, అన్నిటికీ ఆధారం. అలాగే సంఘానికి నువ్వు స్తంభానివా, సంఘములో నువ్వే పెద్దవా. అందరి దగ్గరికి ఏమే చిన్నదానా తిన్నావా, ఏనా చిన్నోడా ఏంటి ఆలస్యంగా వస్తున్నావు అని అందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలా, నవ్వుతూ మాట్లాడాలా, పలకరించాలా. నువ్వే ఎగ్గబెడితే మాట్లాడతలేదు మీరు. ఆడు మనల్ని ఎండబెడతాడు. సరే, 12 మందిలో యేసయ్యలాగా బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరలా యేసయ్య దగ్గరికి వద్దాం. 12 మంది ఆది అపోస్తులలో యేసయ్యలాగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? యేసయ్యలాగా ప్రసంగించగలిగిన వాళ్ళు ఉన్నారా? అలాగని యేసయ్య 12 మందిని వదిలేశాడా? చాలామంది యూదులు వచ్చి అన్నారట, యేసు నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు అధికారం గలవాడి వల్ల బోధిస్తున్నావు, నువ్వు బోధిస్తావు ఉంటే మెస్పరైజింగ్గా ఉంది. వాళ్ళందరినీ వదిలిపెట్టేసి మా వెనకాల వచ్చి నేను రాజును చేస్తావు అన్నారట. కానీ యేసయ్య 12 మందిని ఏం చేయలా? వదిలిపెట్టలా. పేతురేమో దుడుకోడు, యోహాను యాకోబేమో బైబిల్ నక్సలైట్లు, తోమా ఏమో అనుమానితుడు. మాట్లాడరే అంటే వాళ్ళకి బైబిల్లో ఉరిమిడి వారు అని ఉంది కదండి. అందుకనే వ్యాఖ్యానంలో ఒక భక్తుడు ఏమన్నాడంటే బైబిల్ నక్సలైట్లు అన్నాడు. వాళ్ళని అంటే వెళితే కోపం వస్తే పేల్చేయటం ఏమన్నా వాళ్ళిద్దరు, ముందు వేసేద్దామా అనే రకం వాళ్ళిద్దరు. కానీ అందుకని ఒడివడిగా పేతురుతో పాటు పునరుద్ధానంలో పరిగెత్తలా. అది సరే, ఇంకా నేను వ్యాఖ్యానించలేను. కానీ అయితే పేతురు యాకోబులు ఇలాగ దేవుని రాజ్యం విస్తరించే సందర్భంలో ఒక్కొక్కరిలో ఒక్కో బలహీనత ఉంది. ఇక ఇస్కరియోతు యూదా అయితే లంచగొండి, మనకు తెలిసిందేగా. ఇన్ని బలహీనతలు ఉన్నాయని ప్రభువుకు తెలియదా? చెప్పాలి. తెలిసినా 3.5 సంవత్సరాలను వాళ్ళు భరించాడా? ప్రార్థన చేశాడా? ప్రదేభని పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళాడా? కానీ యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఒక్కడున్నాడా? లేడు. కానీ పునరుద్ధానం అయిన తర్వాత మేడగదిలో 11 సార్లు వారు కనపడ్డా? వెళ్ళిపోయిన తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచి 40 దినాలు వాళ్ళకి ప్రత్యక్షమైన తర్వాత భూమిని తలక్రిందులు చేసే బోధలు చేశారు ఈ 12 మంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తున్నా, మీ పిల్లలు ఎవడైనా బలహీనంగా ఉంటాడు పనికి రాడు అనొద్దు. నీ తర్వాత వాడు ఇంకా బలమైన యోధుడుగా, భక్తుడుగా, బోధకుడుగా తయారవుతాడు. ప్రార్థన చెయ్యి. ఆయన దగ్గర అందుకున్నవారు మనకు అందించారు. మత్తయ్య గారు మత్తయి సువార్త రాశాడు. మార్కు గారు సేవకు పనికిరాడు అన్నాడు పౌలు, కానీ మార్కు సువార్త 16 అధ్యాయాలు రాశాడు. అవునా? అందుకే నేను అంటున్నాను, మీరు కూడా సమానత్వం కలిగి ఉండండి, కలుపుకెళ్ళండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని రాజ్య వ్యాప్తికి ఉపయోగపడతారో లేదో నాకు తెలియదు, కానీ మందిరానికి వచ్చేవారు అందరూ కూడా దేవుని పిల్లలారా, మీ వస్త్రాలు సరిగా ఉన్నాయో లేవో నాకు తెలియదు, మీ నీతి వస్త్రం కాపాడుకోండి జాగ్రత్తగా. దేవుని పిల్లలారా, తలకు నూనె లేనివాడు వస్తాడు, కాళ్ళకు చెప్పులు లేనివాడు వస్తాడు, సైకిల్ మీద వచ్చేవాడు వస్తాడు. దేవుని పిల్లలారా, మీ అంత సమర్పణ ఉండదు, మీ అంత త్యాగం ఉండదు, మీ అంత ప్రేమ ఉండకపోవచ్చు, వాడు మొరటివాడై ఉండొచ్చు. కలుపుకోండి.
మీ సంఘం ఒక నదిలాగా ఉంది. దేవునికి స్తోత్రం. మేము సపరేషన్ అంటే ఎప్పటికీ నువ్వు వృద్ధావలేవు. దేవుడికే మహిమ కలుగును గాక. ఎడారి ప్రాంతాలు సెలయేరుగా మారటానికి కారణం ఈ 4 పిల్ల కాలువలను ఈ నది ఏం చేసింది? కలుపుకుంది. అందుకని నలుదిక్కుల అందరిని కలుపుకునేవాడు ఎవరో? యేసయ్య. ఎవడు కలుపుకున్నా కలుపుకోపోయినా నా యేసయ్య అందరిని కలుపుకుపోతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కలుపుకుని పోవడమే కాదు, కలిసి నడుస్తాడు మనతో. దేవుడికి స్తోత్రం. 4వది, దేవుని పిల్లారా, 5 నిమిషాల్లో చెప్పి ముగిచ్చేస్తా. సేవాతత్వం. ఏంటిదమ్మా? నేను రబ్బర్ బ్యాండ్లు అంటుండి, సాగదీస్తే సాగుతా, వదిలేస్తే మళ్ళీ అక్కడికి వచ్చేస్తాను. మీరేం ఇబ్బంది పడబాకండి అమ్మ. చెప్పినోడు ఎప్పుడు చేయడు. అది 5 నిమిషాలు అన్నాను కదా అని. సరే మంచిది దేవుని పిల్లలు. మీకు ఎవరికి ఆకలి వేయట్లేదా? ఏమో వేయట్లేదా? సరే మంచిది దేవుని పిల్లరా. సరే ఏదేమైనా ఇప్పుడు సేవాతత్వం. యోర్దాను దగ్గర ఉన్నది ఏంటమ్మా? సేవాతత్వం. యోర్దాను స్ట్రైట్ కొలత 135 కిలోమీటర్లు. అది ప్రవహించిన విస్తీర్ణపు కొలత 250 కిలోమీటర్లు. అయితే ఎక్కువ ఫలభరితాన్ని చెయ్యాలి అని అంటే దేవుని పిల్లలారా, స్ట్రైట్గా వెళ్ళాలన్నది కరువుసుగా, అంటే భాషలో చెప్పాలంటే వంకర టింకరగా వెళ్ళాలా. ఎక్కువగా స్ట్రైట్గా వెళితే ఎక్కువ భూములు తడపడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, స్ట్రైట్ దారిలో కారు వెళ్ళటం తేలికంటారా, టర్నింగ్లో వెళ్ళటం తేలిక? స్ట్రైట్ దారిలో వెళ్ళడమే తేలిక, కానీ టర్నింగుల్లో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ మీ అందరికీ నేను చెప్తున్నా, పరిమితమైన భక్తి చేస్తే కొందరికే ప్రయోజనకరంగా ఉంటాం, కానీ పరిధులు దాటి అపరిమితమైన భక్తి చేస్తే అవధులు లేని ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకే చాలామంది పనిచేసేవాళ్ళు ఓటీలు చేస్తారుగా. చెప్పండి, ఆ పని ఓటీలు అంటే మన గ్రామస్తులకు అర్థం కాదేమో, కొంతమందికి రైతులకి, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి. దేవుని పిల్లరా, మగతాకెళితే ఎంతమంది వెళ్తారు? ఊడుపుకి కూలోళ్ళు అయితే ఎంతమంది వెళ్తారు? అదిగో మగతాకి ఎంతమంది? 6. అదే కూలికి? అదిగో చూసావా? ఇప్పుడు సిస్టర్ గారు ఒకసారి చూడండి, ఇంకా మంచిగా చెప్పారు. ఇప్పుడు మగతాకి వెళితే ఆటోలో ఎంతమంది కూర్చుంటారో మాట్లాడతలేదు. కూలికి మామూలుగా వచ్చి ఆటో అయినా ఆపితే ఎంతమంది ఎక్కుతారు? ఎక్కువ మంది ఎక్కుతారు. ఎందుకని? ఛార్జీ డబ్బులు తగ్గుతాయి. మాట్లాడలేదు మీరు. ఈయన కూడా అన్నీ తిరుగుతాడు అన్నమాట. మా కళ్ళు చెవులు లేవేంటి? తెలుసు మాకు కూడా. దేవుడికే మహిమ కలుగును కాక. అదే ఇరికిరికి ఎక్కవే నువ్వు అదే అయ్యగారు కానీ అమ్మ కూటానికి ఆటో పెట్టారంటే ఎక్కడుంది ఖాళీ, ఇంకో ఆటో పమ్మనా. మా సంఘంలో ఒకడు, వాస్తవంగా జరిగింది, లైవే, మా సంఘస్థులు కూడా చూస్తారు. దేవుని పిల్లారా, మా సంఘంలో ఒకడు ఆడికి డైరెక్ట్గా దిగిపోద్ది. ఇప్పుడు ఆ అన్నవాడు వింటాడు. అని అంటాడు, చర్చ్ ఎక్కడ ఉంటే 5 కిలోమీటర్ల దూరంలో పెట్టావు సభ, అక్కడికి ఎవడొస్తాడే అంత దూరం, ఏమైనా పెడతావా అన్నాడు. వెంటనే తడుకోకుండా 108 ఎడతా వచ్చే నువ్వు అన్న. ఏమెట్టాలి? ఏమండి, ఎడ్ల బండి దగ్గర నుంచి ఆడిని దేవుడు కారు లెవెల్కి తీసుకెళ్ళాడు. కుంట పొలం దగ్గర నుంచి 16 ఎకరాల వరకు దేవుడు ఆడిని తీసుకెళ్తానంటే ఏమైనా ఎట్టాలంటాడు. ఆడే ఏమన్నా ఎట్టుకుని 10 మందిని తీసుకురావాలా. నువ్వు దేవుని నామం పేరట 3 రోజులు సభలు జరుగుతున్నాయమ్మా, ఈ సంవత్సరం చేయలేదేమో, వచ్చే సంవత్సరానికన్నా చెయ్యి. దేవుని పిల్లలారా, ఇదిగో నేను ఇస్తా, నువ్వు రా. చక్కటి ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు. ఒకవేళ నువ్వు అంతసేపు ఉండలేనంటే మళ్ళీ నేను ఇంటికి దిగబెట్టేస్తా, ఒక్కసారి వచ్చి ఆ ప్రాంగణంలో అడుగుపెట్టు అనే పని నేను ఎప్పుడైనా ప్రోత్సహించావా? అమ్మ, మీరు బైబిల్ పట్టుకుని తిన్నగా మందిరానికి వచ్చేస్తారా, లేకపోతే అటు ఇటుగా ఉన్నా చెప్పండిరా తల్లి? తినగానే వచ్చేస్తారా? అయితే మీ వల్ల ఉపయోగం లేదు, నో ఛాన్స్. మీరు చెప్పారో మిగతా వాళ్ళు చెప్పట్లా, అంతే తేడా. అది నాకు వినపడతలా. అంటే ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళింది అనుకోండి నది, ఎక్కువేమి. కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ పట్టుకుని భక్తుల్లాగా దేవుని పిల్లలు ఎటు చూడరు వచ్చేస్తారు. నేనేమంటానంటే, అయ్యగారు మీ ఆరాధన ఎన్ని గంటలకి? 8 గంటలకి. మీరు 7 గంటల 15 నిమిషాలకే
ప్రయాణం అయిపోయి దేవుని పిల్లారా ఒక పావు గంట సేపు నీ వీధిలోనో నీ ప్రక్కనో నీ బంధువుల్లోనో ఎవరైనా కష్టాలతో నష్టాలతో బాధలతో ఉన్నారనుకో, వాళ్ళకు ఒక అరగంట కేటాయించి సువార్త చెప్పి అప్పుడు ఆ స్లిప్ పట్టుకున్నామా, నువ్వు రాలేకపోతే నీ సమస్య ఏంటో చెప్పు, మా అయ్యగారు బలిపీఠం మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, మేము కూడా ప్రార్థన చేస్తాం, నువ్వు రాపోయినా పర్వాలా, మేము నీ కొరకు ప్రార్థన. నీ సంప్రదాయం నీకు అడ్డం వస్తుందేమో, నీ ఆచారం నీకు అడ్డం వస్తుందేమో, ఒకవేళ నీ మనసే నీకు అడ్డం వస్తుందేమో, నువ్వు రావాలని ఉన్న నీ ఇంటి వారు నీకు అడ్డగిస్తున్నారేమో, అయితే మేము ప్రార్థన చేస్తాం, ఒక రోజుకి ఈ సంఖ్యలు తెగిపోతాయి అని ఎప్పుడైనా ఒక అరగంట సేపు అలా కేటాయించావా? ఉప్పుకి వెళ్ళావు, పప్పుకి వెళ్ళావు, నిప్పుకి వెళ్ళావు, అగ్గిపెట్టికి వెళ్ళావు, మాట్లాడతలేదు మీరు, కారానికి వెళ్ళావు, అన్నిటికి వెళ్ళావు, సేవ నిమిత్తం మాత్రం వాళ్ళతో మాకేం పని? మూగుడు మొహం వేసుకుని బయలుదేరి వచ్చేసి స్తోత్రం 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 ప్రభా, రావటమే అర్జీ పెట్టేయటమే యేసుబాబుకి. దానికి ఒక ఫార్మాలిటీస్ లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి 2 గుండీలు తీసేసి రేషన్ కార్డు ఇవ్వాలి నాకు నువ్వు అంటే ఎట్టుంటుందా? మాట్లాడరేంటండి, రేషన్ కార్డు ఇవ్వాలా, వచ్చే కార్డు కూడా ఇవ్వడాడు. ఇప్పుడు ఒకవేళ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్డు వెంబడి వెళ్తా దేవుని పిల్లరా ఆగి మిమ్మల్ని చెప్పలే మీకెందుకు కానీ మళ్ళీ బాధ, దేవుని పిల్లరా ఎవరో ఒకరిని పిలిచి, నాన్న నేను ముఖ్యమంత్రి నీ రాష్ట్రానికి, ఏంటో నీ ముఖం చూడగానే నీకేమన్నా ఇవ్వాలనిపిస్తుందిరా నాన్న, కోరుకో ఒకటి అన్నాడు అనుకో, సార్ ఒక గ్యాదెని ఇప్పించండి సార్. ముఖ్యమంత్రి అడిగేది ఎవరు సార్? పంచాయతీ ఆయనకి చెప్పి రేషన్ కార్డు ఇప్పించండి సార్. ఓ సెంటు ఉన్నారా ఎక్కడన్నా కాలనీలో స్థలం, ఏమడుగుతున్నారు? అడిగేది ఎవరు? ముఖ్యమంత్రి రేంజ్లో అడగొద్దా? మాట్లాడలేదు ఏంటండి? మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దేవాది దేవుడు సర్వాధికారి, ఆయన దగ్గరికి వచ్చి గేద పేడ ఇట్లా రాత్రి తన్నింది, ఏంటిది? ఒక రేంజ్లో అడగాల. మన అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు కదా, కళ్ళ కనండి పెద్ద చిన్న యొద్దు, అలాగని మంచమే పుడుకుని కాదు, ఆ కళ్ళను సహకరించుకోవడానికి సహకారం చేసుకోవడానికి పరిచర్య చేయాలి. మంచిది, దేవుడికి స్తోత్రం. అది కనుక దేవుని పిల్లరా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి సేవాతత్వం. 4వది ఏంటమ్మా? ఈ సేవ చేసేవారిని ఎంతమందికి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావు? ఎంతమందిని దేవుడి మందిరానికి నువ్వు నడిపించావు? ఎంతమందికి రక్షణ వార్త చెప్పావు? నీ సాక్ష్యం చెప్పావు? అయ్యగారంత పాడలేవు, అయ్యగారంత దేవుని పిల్లల వాక్యం చెప్పలేవు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు గుర్తుంటాయని కూడా నేను అనలేను, కానీ దీని సారం మాత్రం మీకు గుర్తుంటుంది. కానీ నేను అంటున్నాను, ఇప్పుడు నీవు నమ్మిన దగ్గర నుండి కనీసం నీ బంధువులకైనా ఒక 10 నిమిషాలు కేటాయించి సువార్త చెప్పావా? రేపొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత ప్రభు అడిగే ప్రశ్నలు 2. ఒకటి, నా సన్నిధిలో నువ్వు ఎలాగూ బ్రతికావు అని నీ బ్రతుకును ప్రశ్నిస్తాడు. పరిశుద్ధంగా బ్రతికావా? నీతిగా బ్రతికావా? యథార్థంగా బ్రతికావా? సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతికావా? 2వది, నా కొరకు నువ్వేం చేశావు? సేవ కొరకు నువ్వేం ఖర్చు చేశావు? సమయాన్ని కేటాయించావా? దేవుడు నిన్ను దీవిస్తే ధారాళంగా ధనాన్ని ఏమైనా ఆ సభకు దేవుని పిల్లలు కేటాయించావా? నేనున్నానయ్యా అని ఒక స్తంభంలాగా నిలబడ్డావా? ప్రయాసపడ్డావా? ఒక ఆత్మనైనా సిద్ధపరిచావా అని ప్రభు రేపొద్దున నిన్ను ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వెంత సంపాదించావు అడగడు, నువ్వు ఏమై ఉన్నావు అని అడగడు, నా కొరకు నువ్వు ఏం చేశావు? అయ్యా నా కొరకు ఏం చేశావు అని అడుగుతున్నావు నువ్వు. నీ కొరకే, నా కొరకు నువ్వేం చేశావు అని ప్రశ్నిస్తే, నీ కొరకు నేను నా పరలోకము నుంచి దిగొచ్చా, ప్రాణం పెట్టా, రక్తము చెందించా, 3వ దినాన తిరిగి లేచి నీ కొరకు నేను దేవుని పిల్లలారా పునరుద్ధానుడై నీకు శక్తి సామర్థ్యములు కలగజేశా. నీ కొరకు నేను ఎంత చేశానో నా కొరకు నువ్వేం చేస్తావు? దేవుడికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:40 చదువుకోండి. ప్రభువు కొరకు శ్రమ పడ్డాడు. ప్రభువు కొరకు దేవుని పిల్లల సంఘం కొరకు ఆత్మను సమకూర్చడం కొరకు ఎవరు ప్రయాసపడితే వారికి దేవుడు ఎక్కువ మహిమ ఇస్తాడు. మీ పిల్లల కోసం చాలా కాలం నుంచి శ్రమ పడ్డారు. చాలామంది అడుగుతున్నారు ఇవాళ, అయ్యగారు మా రోగాలు బాగు చేయడానికి ప్రార్థన చేయండి అని. ఒక మాట చెప్తాను, రోగాలు బాగు చేయమని ప్రార్థన చేయక్కర్లా. అయ్యా మాలో ఉన్న పాపము అనే పెద్ద రోగాన్ని తీసేయి,
అని నువ్వు ప్రార్థన చేస్తే అన్ని రోగాలు పోతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. అది అందుకని ఈ భూమి మీద ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, తెల్ల కార్డు ఉందా, గులాబీ రంగు కార్డు ఉందా అవసరంలా. జీవగ్రంథంలో పేరుందా లేదా అనేది చూసుకో. ప్రియదేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్తున్నాను, సేవకుడు నీవు ఇద్దరు కలిసి శక్తికి మించి ప్రార్థన చేస్తే దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా చాలా ప్రియదేవుని పిల్లారా, ఊరించను కానీ మీకు చాలా సమయం ఇచ్చారు నాకు. ప్రియదేవుని పిల్లారా, మీరిద్దరూ కలిసి అనేకమైన ప్రాంతాలు దున్నాలి. సేవకుడు విశ్వాసులు కలిసి సంఘాన్ని ప్రియదేవుని పిల్లారా సరైనటువంటి రీతిలో మీరు ఎన్నుకోవాలి. ఆత్మీయ నాయకుని మంచి చెడ్డలు, కష్టం నష్టం, మేలు కీడు వారితోనూ ప్రయాసపడాలి. ఒంటెద్దు పోకడ పనికిరాదు. జోడెద్దులు బండి లాగినంత బరువు ఒంటెద్దు లాగలేదుగా. అందుకే ఒక కాడి సేవకుడు ఎత్తుకుంటే మరొక కాడి సంఘం మీరు ఎత్తుకోవాలి. ఈరోజు నేను ఇక్కడ నిలబట్ట కారణం నా సంఘస్థులే. ప్రియదేవుని పిల్లలు, అందుకే చెప్తున్నా, సంఘానికి సేవకుని కలుపుకుంటూ పనిచేసే అలవాటు నువ్వు అలవర్చుకోవాలి. అప్పుడు నువ్వు వెళ్ళిన ప్రతి భూమి దున్నబడుద్ది, వేసిన ప్రతి విత్తనం మొలుస్తుంది, మొలిసిన ప్రతి విత్తనము నూరంతలుగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆదివారం నాడు మీకు ఒక సీక్రెట్ చెప్తా. మీ సేవకుడు వచ్చే లోపు ఇంకా మీలో ఎవరైనా మంచి ప్రార్థనా పరులు ఉంటే 8 గంటలకు ఆరాధన అంటున్నారు కదా, 7 గంటలకే మీరు ప్రయాణమై వచ్చి కనీసం 5గురైనా మోకరించి, ప్రభువా ఈరోజు ఆరాధన ఆత్మతో నింపబడి నా సేవకుడు జరిగించాలి. ఆ బలిపీఠం మీద నా సేవకుడు నోరు తెరవగానే ఆ మాటలు మహిమగల జీవపు మాటలుగా ఆ నోటిని నింపయ్యా, ఆ హృదయాన్ని నింపయ్యా అని 5గురు కనీసం మీరు ప్రార్థన చేస్తే సేవకుడు ఎలాంటి నలిగిపోయిన పరిస్థితిలో వచ్చినా మీరు చేసిన ప్రార్థనకు అతను బలపరుస్తాడు. నీకు అందవలసిన ఆహారం అందేస్తుంది. నువ్వు బలంగా తయారవుతావు. సాతాన్ని ఢీకొట్టేంత స్థాయి స్థితి దేవుడు నీకు ఇస్తాడు. అసలు మనం ఆరాధనకు దేవుని పిల్లరా 3 మాటలు చెప్తాను. సమయానికి వస్తే భార్యడి దీవెన, మధ్యలో వస్తే దోషుడి దీవెన, చివరిలో వస్తే గుప్పిడి దీవెన. ఏది కావాలి? ఆశ అయితే ఉంది భార్యుడు మూరుడు. మరి ఎన్నింటికి వస్తున్నాం? అదేనండి. అదే అయ్యగారు మైక్ పెట్టలేదు, ఇంకా రాలేదనుకుంటే. అయ్యగారు బండి కారు ఏమీ కనపడతలేదు. అయ్యగారు వచ్చినట్లేడు ఇవాళ. వెళ్దాంలే. ఎవరు పాడేది? అదే పాడుతుంది. మనం వెళ్ళాం. మనం ఒకడు వస్తాడు మధ్యలో, వాక్యం చెప్పేటప్పుడు వస్తాడు అంటాడు. అంటే ఆడు వచ్చినట్టు తెలియాలి. ఏంటి నీ సైకిల్ ఇంపు, రేపొద్దు నీకులు ఇస్తావు అక్కడ. ఒక్కొక్కడు వస్తాడు కాళ్ళు కొడుకుని పరదాకేసి పర్ర లాగుతూ ఉంటాడు. ఏంటంటే ఇది వచ్చినట్టు తెలియాలి. ఆ వందనాలు బాబు కూర్చో అనాలి. పాస్టర్ గారు వాక్యం ఆపేసి, వాక్యం ఎవరిదే? నీదే నాదే? దేవుడిది. అది దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని పిల్లారా, అది వాక్యం చెబుతా ఉండగా నువ్వు వస్తే సైలెంట్గా ఏదో మూల కూపోవటమే. మళ్ళీ అప్పుడు వచ్చి ఒక్కొక్కడు వెనకాల నుంచి వందనాలండి అయ్యగారు నీ పెట్టేది వందనాలు. అందుకని ఇక్కడ ప్రార్థన పరిచర్య ప్రపంచాన్ని ఏం చేద్దాం? ఫలభరితంగా చేస్తుంది. అందుకని మీరు కూడా ఆరాధనకు ముందే ఒక అర్ధగంట సేపు నా ప్రతి మందిరంలో 5గురు చొప్పున ప్రతిదినం ప్రార్థన చేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. సుమారు 70 మంది దేవుని పిల్లలు నాకు ప్రార్థనా పరులు ఉన్నారు నా సంఘంలో. కనుక ఈ ప్రార్థనా పరులే 2000 మందికైనా వంట చేస్తారు, 3000 మందికైనా వంట చేస్తారు. వాళ్ళ ఇళ్లలో పనులు ఉంటారు, పాలేరులు ఉంటారు. కానీ దేవాలయానికి వచ్చి చెంగుదూపి పరిచర్య చేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని ముఖం చూచి కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు కూడా అయ్యగారు చెప్పాడు ఈ పని మనం చేయాలి, జీతం పోయిద్ది, ఆశీర్వాదం పోయిద్ది. దేవుడిచ్చే జీతం పోద్ది. దేవుడిచ్చే జీతం ఏంటి? ఆశీర్వాదం. అది కోల్పోవడానికి ఎవరు ఇష్టపడరు. అందుకని దేవుని పిల్లారా, నీవు నేను మనందరం కూడా జాగ్రత్తగా ఉండండి. దేవుని పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యములో సేవాతత్వం ఏంటిదమ్మా? అందుకని మీరందరూ కూడా ఎక్కువ పని చేయాలంటే ఎక్కువ ప్రయాస పడాలి, ఎక్కువ జీతం రావాలంటే ఎక్కువ గంటలో, ఎక్కువ దేవుని పిల్లల ఆశీర్వాదం రావాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అది కనుక జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇప్పుడు ఇది లాస్ట్ రోజా, 2వ రోజా? మంచిది. దేవుని పిల్లారా, రేపు ముగింపు అయిపోద్ది. ఇప్పుడు ముగింపు అయిపోయిన తర్వాత కూడికలు అయిపోతాయిగా అమ్మా. ముగింపు అయిపోయాక కూడికలు అయిపోతాయా? కూడికలు అయిపోగానే తీసివేతలు ఉంటాయి. మాట్లాడతలేదు మీరు. స్టేజి తీసేస్తారు, లైట్లు తీసేస్తారు, చెప్పండి, ఆర్కెస్ట్రా తీసేస్తారు, మైక్ సిస్టమ్
ఇప్పుడు నేనంటాను, ఈ 3 రోజులు కూడికల్లో నువ్వేమైనా తీసేసుకుంటావా? ఉండకూడనివి తీసేయండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కూడికలు తీసివేసిన తర్వాత మల్టిప్లై చేయండి, అంటే మన భాషలో హెచ్చవేయండి. అప్పుడు 3 3 9 అవుద్ది. ఎంత అవుద్ది? అప్పుడు దేవుని పిల్లల బాగా హరించండి, శాశ్వత 0 వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక మాకు అయిపోయిన తర్వాత మా దాసయ్య గారు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడికలు అయిపోయినాయి, ఆయన ఖర్చు ఎంత, మిగులెంత, తగులెంత, ఇంకెవరికి బాకీలు ఉన్నాం, ఆయన పని అయింది. దేవుడికే మహిమ కలుగును గాక. అది సరే, మంచిది. చిట్ట చివరిది దైవత్వము. ఏంటిదమ్మా? చాలా పెద్దది, కానీ అన్నిటికంటే తక్కువగా చెప్తా. ఎంత సంపూర్ణమైన భక్తి కలిగిన వాడైనా, కూర్చున్న నువ్వైనా, ఇంతసేపు మాట్లాడిన నేనైనా, దేవుణ్ణి ముఖాముఖిగా చూచే వరం మనకున్నా, మరణము ఏ మనిషికైనా సమానమే. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప నదైనా, ఎంత గొప్ప కిలోమీటర్లు ప్రవహించినా, ఎంత గొప్ప జీవనదైనా వెళ్ళి సముద్రంలో చెప్పాలా? మరణానికి మతపడ్డమా? చెప్పండి. పాపానికి మతపడ్డమా? ఈ రెండే ఈ భూమి మీద అడ్డం లేని. అది అందరికీ మరణం ఉంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అది. కానీ ప్రతి మనిషి మరణించిన తరువాత ఎక్కడికి పోతాడు అనేటువంటిదే పెద్ద ప్రశ్న. దేవుడికి మహిమ కలుగును గాక. సంపూర్ణమైన భక్తి మాన్యతలోనికి నువ్వు రావాలి. చివరికి వెళ్ళి మనందరం మృత సముద్రములో కలవాలి. లోకపు చెడ్డ విషయాల్లో, అపవిత్రతలో, పాపములో, రుగ్మతలో నువ్వు దేవుని పిల్లరా వెళుతున్నావేమో కొంచెం ఆలోచించుకో. నయమాను ఇదే యోర్దానులో మునిగి 7 సార్లు ఏం పొందాడు? స్వస్థత పొందాడు, సాక్ష్యం ఇచ్చాడు. అవునా? నీ ప్రధానత్వాన్ని కాపాడుకో, నీ దైవత్వాన్ని కాపాడుకో, దేవుని పిల్లర నీ సేవకత్వాన్ని కాపాడుకో, నీ సమానత్వాన్ని కాపాడుకో, నీ దీనత్వాన్ని కాపాడుకో. అన్ని విషయముల్లో మనం ఏం కలిగి ఉండాలి? దీనత్వాన్ని కలిగి ఉండాలి. దీనత్వముతో నయమాను తన్ను తాను తగ్గించుకు మునిగాడు. గర్వం పోయింది, అతిశయం పోయింది, నేను గొప్ప అనేది పోయింది. దేవుని పిల్లారా, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నవాడు ఇప్పుడు ఎలీషా ముందుకు వచ్చి అంటున్నాడు, చెప్పండి, నీ దేవుడు జీవము గల దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే నీ అనారోగ్యం, నీ దగ, నీ మోసం, నీ దోపిడీతో ఒకవేళ నువ్వు బతుకుతున్నావేమో, యోర్దానులో నుండే ఈ ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. యోర్దానులో బాప్తీసం పొందిన యేసయ్య ఆయన సేవను ప్రారంభించాడు. యోర్దానులో మునిగిన నయమాను స్వస్థపడ్డాడు. ఇప్పుడు యోర్దానులో ఏముంది? స్వస్థత ఉంది. ఇందాక పాడారు రక్తస్రావం కలిగిన స్త్రీని గురించి. దేవుని పిల్లారా, చూచామయ్యా చూచామయ్యా ఎంత చక్కగా పాడుకుంటూ వచ్చారు ఆ డివోషనల్ సాంగ్. దేవుని పిల్లారు, అందుకే చెప్తున్నా, యేసులో స్వస్థత ఉంది. యేసులోనికి వచ్చిన వానికి దేవుని పిల్లారా దైవత్వ రూప లావణ్యాల కళ ఉంది. దేవుడి మహిమ కలుగును గాక. పాప విషయములో చనిపోయిన వారమై పరిశుద్ధమైన విషయములో దేవుని పిల్లలు వడివడిగా ప్రవహించి చివరికి మనం యోర్దాను లాంటి యేసయ్యలో కలిసిపోదాం. దేవుడికి మహిమ కలుగును గాక. అది చివరికి మనం వెళ్ళి ఎక్కడ కలవాలి? అది యోర్దాను వెళ్ళి మృత సముద్రములో కలుస్తుంది. అలాగే మనందరం కూడా వడివడిగా సేవ చేద్దాం, వడివడిగా సువార్త ప్రకటిద్దాం, వడివడిగా రాబోతున్న అంత్యకాల అపాయకరమైన దినాలు ఎప్పుడు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు. మన పైన ఉన్నవారు కనుక వీలున్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, కన్ను కనపడుతున్నప్పుడే చదవలసిన బైబిల్ చదువు, చేయాల్సిన పరిచర్య చేయి, ఇవ్వాల్సినవి దేవుడికి ఇచ్చేయి. అప్పుడు దేవుని పిల్లరా, నీ ఎదుట మహిమగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీ తల మీద దయను, కృపను జీవ కిరీటంగా ఉంచుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక.